ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలండి. పరాభవనామ సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవనామ సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమ్మన్నం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదన్నా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకి అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టనానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు, మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూతో అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిక్కు దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్టరత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల విని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, కన్యా రాశి వారి జాతక ఫలితం ఈ శత్రు పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది? అమ్మ, అసలు రాశిలో కల్లా చాలా మంచి రాశి, అందరూ ఇష్టపడే రాశి. ఎందుకంటే కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే ఒక ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అందమైన చిన్న పిల్లలు ఉంటే అందరూ ఎట్లా అయితే ఇష్టపడతారో కన్యా రాశి వాళ్ళని అందరూ ఇష్టపడతారు, అధిపతి బుధుడు కాబట్టి. వాళ్ళకి శత్రువులే లేరు. వాళ్ళకి కొద్దిగా పరిశుభ్రత ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, పనిలో పర్ఫెక్షన్ ఉంటుంది, అలాగే నిష్ట. ఏదైనా పని చేయాలంటే దాని గురించిన ఆలోచన ఎక్కువ ఉంటుంది. లోపాలంటే కొద్దిగా ఎక్కువ ఆలోచన చేయటము, ఆ పర్ఫెక్షన్ దాకా అవ్వాలని చూసుకోవటము. అసలు వీళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే దేనికి పర్ఫెక్షన్ అనేది ఉండదు. మనం మనసులో వచ్చిందా అదృష్టం పెట్టుకోవాలా, పని మొదలు పెట్టుకోవాలి. మీ జీవితంలో సక్సెస్కి గ్యారంటీ ఇచ్చేది నేను ఇస్తాను 100%. కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు శత్రువులు ఉండరు, ఇబ్బంది ఉండదు, ఏదైనా పని చేయగలుగుతారు. కొద్దిగా ఆలోచన చిన్నగా ఉంటుంది అంతే. కానీ వీళ్ళు ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత పనిలో వాళ్ళకి ఆంజనేయ స్వామి శక్తి ఆయనకే తెలియదు అంటారు కదా, సేమ్ అట్లాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళ శక్తి వీళ్ళకే తెలియదు, కానీ మొదలు పెట్టిన తర్వాత ఇందాక చెప్పాను కదమ్మా, బుధుడికి ఏదైతే వాహనం ఉంటుందో ఒకవైపు నుంచి చూస్తే సింహంలాగా ఉంటుంది, ఒకవైపు నుంచి చూస్తే ఏనుగులాగా ఉంటుంది. ఏనుగులాగా శక్తిగా, నిష్టగా, జాగ్రత్తగా ఉండగలరు, అవసరమైనప్పుడు సింహంలాగా లంఘించగలరు. కానీ అది ఆ టైం వచ్చినప్పుడే చూపించగలరు, లేకపోతే చూపించరు. అది అంత శక్తి ఉన్నప్పటికీ అది బయటకు ఎప్పుడు వస్తుంది? అదృష్టం దాన్ని చేసిన తర్వాతే వస్తుంది. లేకపోతే దేవుడిచ్చిన ఈ అద్భుతమైన శక్తిని వాళ్ళు ఒక చీకటి గదిలో పెట్టి తాళం వేసేసినట్టు అయిపోతుంది. దాని వలన ఏమవుతుంది? ఇంత అద్భుతమైన శక్తి ద్వారా ఇలా ఐశ్వర్యం సంపాదించకపోతే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ద్రోహం చేసినట్టు. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుని మీ భార్య వస్తుంది, మీ పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు ఉంటారు, మిమ్మల్ని కన్నిన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరూ మీ వల్ల ఐశ్వర్యం పొందాలి కదా. మీ వరకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండి వాళ్ళకి ఐశ్వర్యాన్ని అందించలేకపోతే అది తప్పు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక కుర్రాడిని ఇంజనీరింగ్ చదివిస్తుంది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఈయన ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి 4 సంవత్సరాలు చదువుతాడు. ఈయన 10 లక్షలు ఈయన ఖర్చు పెడితే గవర్నమెంట్ ఆయన కోసము ఇంజనీరింగ్ చదవడానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టింది. వీడు ఇంజనీరింగ్ చదివేసిన తర్వాత ఏదైనా దేశానికి ఉపకారం చేయకుండా, ఉద్యోగం చేయకుండా, వ్యాపారం చేయకుండా, ఇండస్ట్రీ పెట్టకుండా నేను ఏం పర్వాలేదు అని చెప్పి ఖాళీగా ఉన్నాడు అనుకోండి,
అప్పుడు దేశానికి ద్రోహం చేసినట్టు ఆయన. ఈ కన్యా రాశి వాళ్ళు కూడా అంతే. ఎప్పుడు కూడా మీరు చిన్న ఆలోచనలో చిన్న వ్యవహారంలో చేసుకుంటా, పెద్ద ఆలోచన చేయకుండా, మీరు 10 మందికి ఉపకారం చేసే పొజిషన్‌కి వెళ్ళకుండా, కొద్దిగా టైంని నిర్లక్ష్యం చేస్తూ, పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఏమి చేయొద్దు. మీరు మొదలుపెట్టిన తర్వాత మామిడికాయ టెంకలో ఇప్పుడు మామిడి చెట్టు కనిపించదు. వీళ్ళు సేమ్ అంతే. వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఆ 3 అంగుళాల మామిడికాయ టెంకలోంచి చెట్టు అసలు మామిడికాయ చెట్టుకిను, మామిడికాయ టెంకకి ఏ విధంగా రూపం కనిపిస్తదు. కానీ ఆ టెంక భూమిలో పెట్టిన తర్వాత ఆకాశం అంత అవుతుంది. వీళ్ళు అదృష్టత్రం పెట్టుకున్నాక ఆకాశం అంత అవుతారు. మళ్ళీ ఆకాశమంతైన చెట్టులోంచి ప్రతి టెంకలోనూ మళ్ళీ మామిడి చెట్టు పుట్టింది. మామిడి కాయలు కాస్తుంది, దాంట్లోంచి చెట్టు పుట్టింది. మళ్ళీ ఉన్న చోటు నుంచి 100 రెట్లు పెరగటమే కాకుండా అందరినీ కూడా బాగు చేసే శక్తి వెళ్ళుకుంటుంది. కానీ అది అంతర్లీనంగా ఉండటం వలన వీళ్ళు ఆ టైం వచ్చే వరకు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడొద్దు. అదృష్టత్రం పెట్టుకున్న తెల్లారి నుంచి 9 గంటల తర్వాత నుంచి వీళ్ళ ఇష్టం. ఏదైనా చేసుకోమనండి, 100 పనులు చేసుకోమనండి, 100 వ్యవహారాలు చేసుకోమనండి. వీళ్ళ జీవితంలో లాభం ఒకటే తెలుస్తుంది. వీళ్ళ శక్తి తెలవనంతసేపు కొద్దిగా ఎప్పుడు తగ్గి ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వంతో చిన్నపిల్లలాగా ఉంటుంది. అట్లా కాదు, అద్భుతమైన విజయాలు సాధించే శక్తి వీళ్ళకుంది. శుభం భూయాత్. ఈ సంవత్సరం మరీ మంచిది వీళ్ళకి. శత్రు పరాభవన సంవత్సరం కాబట్టి ఇంతకు ముందు భయాలు, ఇబ్బందులు, టెన్షన్లు, ఆలోచన ఎక్కువ అవుద్దా లేదా అని ఉంటుంది. ఇంక మహావీరుడే మీ దగ్గర ఉంటాడు. అదృష్టత్రం పెట్టుకుంటే మహావీరుడు మీ దగ్గర ఉన్నట్టు. మీరు చేసేది ఏముండదు. ఆయనే గుర్రం మీద తీసుకెళ్తాడు, ఆయనే ఐశ్వర్యాలు ఇస్తాడు. ఆ బంగారు రాసులు ఇంటికి తీసుకొచ్చి మీరు మీ భార్య బిడ్డలతో ఎంజాయ్ చేయడం ఒకటే. తప్పకుండా అదృష్టత్రం ధరించాల్సింది ఈ సంవత్సరము. అమ్మ వీరు చేయాల్సింది పెసలమ్మ. 1/2 కిలో పెసలు తెచ్చుకోవాలి. యాక్చువల్గా 333 గ్రాముల పెసలు తెచ్చుకోవాలంటారు. సరే, సుమారుగా తెచ్చుకొని దాన్ని రాత్రిపూట అమ్మవారి ఎదురుగుండా పెట్టాలి. ఒక చిన్న మంత్రం, శ్రీం హ్రీం శ్రీం సర్వ వ్యాపార వ్యవహార ఐశ్వర్య వృద్ధిం ప్రయచ్చ స్వాహ. అంటే వీళ్ళు చేసే ప్రతి వ్యాపారం కానీ వ్యవహారం కానీ స్వర్ణంగా మారి అభివృద్ధి చెందడం. అదే సంకల్పంలో వీళ్ళు ఏం కావాలో ముందు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ 1/2 కిలో పెసల్లో మళ్ళీ 5 రూపాయి బిళ్ళలు కలిపి ఇంట్లో ఈశాన్య మూల గోడకు పెట్టడం కానీ లేకపోతే ఎక్కడో చోట జాగ్రత్తగా అక్కడ ఉంచాలి. అది పెసలు కాబట్టి తొందరగా పాడుతుంటాయి. పాడవకుండా కొద్దిగా మంచి సీసాలన్నా పెట్టుకోమనండి. లేకపోతే పాడైన ప్రతిసారి మళ్ళీ కొత్తది. ఈ సంవత్సరం మొత్తం అట్లాగే ఈశాన్య మూల పెసలు ఉంచుకోవాలి వీళ్ళు. పెసలు రూపాయి బిళ్ళలు అలాగే ఉండాలి. పెసలు పాడైనప్పుడల్లా పెసలు మార్చుకోమనండి, కానీ రూపాయి బిళ్ళలు మార్చక్కర్లా, అదే ఉంచుకోవచ్చు. అలాగే ఉంచుకోవచ్చు. ఈ సంవత్సరం మారిపోయిన తర్వాత అద్భుతమైన సంపదలు వస్తాయి. ఈ 5 రూపాయలు ఏదైనా లక్ష్మి కానీ వెంకటేశ్వర స్వామి కానీ గుడిలో వేయాలి. ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో వీళ్ళకే తెలుస్తుంది. అదృష్టం అలా కలిసి వస్తుంది. అమ్మ శుభం బియా తల్లి. చక్కగా తెలిపారండి. నమస్కారం.